రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా బ్యాంకులపై ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే 2000 నోటు విత్డ్రాయల్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు ఆర్బీఐ 100, 200 నోట్లకు సంబంధించిన కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల బ్యాంకులు, ఏటీఎం ఆపరేటర్లకు ఇబ్బంది తప్పడం లేదు. ఆర్బీఐ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు అలాగే వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు తమ ఏటీఎంలలో 100 లేదా 200 నోట్లను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా 2025 సెప్టెంబర్ 30 నాటికి దేశంలోని కనీసం 75% ఏటీఎంలలో ఈ చిన్న నోట్ల లభ్యత ఉండాలని ఆర్బీఐ ఆదేశించింది. అంతేకాకుండా 2026 మార్చి 31 నాటికి ఈ శాతం 90కి పెరగాలని పేర్కొంది. అంటే ఏటీఎంలో ఉన్న 4 క్యాసెట్లలో కనీసం 1 క్యాసెట్ నుంచి 100 లేదా 200 నోట్లు అందుబాటులో ఉండాలి. ఈ చిన్న నోట్లను అందుబాటులో ఉంచేలా ఆదేశించడం వెనుక ముఖ్య కారణం ప్రజలకు వారి రోజువారీ ఖర్చులకు అనుకూలంగా ఉండే మారక నోట్ల లభ్యత పెంచడమే అని చెబుతున్నారు. పెద్ద నోట్లను చిల్లరకి మార్చే అవసరం లేకుండా నేరుగా ఏటీఎంల నుండే చిన్న నోట్లు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. వ్యాపార కార్యకలాపాలు, ప్రయాణాలు, చిన్న విలువల లావాదేవీల కోసం చిన్న నోట్లు ఎంతగానో అవసరం అవుతున్నాయి. కానీ ఏటీఎంలలో ఇవి అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైట్ లేబుల్ ఏటీఎంలు అంటే బ్యాంకులకు చెందినవి కాకుండా ప్రైవేట్ కంపెనీలు నిర్వహించే ఏటీఎంలు. వీటికి కూడా ఇదే నియమాలు వర్తించనున్నాయి. ఆర్బీఐ చర్య వలన ప్రజలకు మరింత సౌకర్యవంతంగా నగదు లావాదేవీలు జరపడానికి సహకారం అందుతుంది. అంతేకాకుండా చిన్న విలువల నోట్ల లభ్యత పెరగడంతో నకిలీ నోట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. ఇది నగదు చలామణి ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక అడుగు కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.